హలో అండి, నా పేరు సురేష్ అండి. మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ మీద ప్రాక్టీస్ చేస్తున్నామండి. ఈరోజు నేను ఒక టాపిక్ తీసుకున్నానండి, స్పోర్ట్స్కు సంబంధించిన ఒక టాపిక్. ఏ స్పోర్ట్స్ అయినా సరే ప్రతి స్పోర్ట్స్లోనూ ఒక టీమ్ మేనేజ్మెంట్ అంటూ ఉంటుందండి. సో ఆ టీమ్ మేనేజ్మెంట్ని ఒక ఆబ్జెక్ట్ కింద తీసుకున్నాను నేను. దానికి ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేస్తానండి. సో మనకి క్రియేట్ చేసినప్పుడు ఆ క్లాసు మనకి ఏ స్పోర్ట్కైనా ఉపయోగపడేలాగా క్రియేట్ చేస్తానండి. ఓకే, సో దానికి నేను ఏం చేశానంటే అండి, స్పోర్ట్స్లో రెండు అట్రిబ్యూట్స్ తీసుకున్నానండి. స్పోర్ట్స్ నేమ్ ఒకటి, టీమ్ నేమ్ ఒకటి. మనం ఏ స్పోర్ట్స్లో ఏ టీమ్ నేమ్ అని అర్థం అండి. ఓకే, అలాగే మెథడ్స్ కూడా నేను ఏం రాద్దాం అనుకుంటున్నానంటే అండి, ఒక ప్లేయర్ని యాడ్ చేయడం ఒక మెథడ్ కింద, ఒక ప్లేయర్ని రిమూవ్ చేయడం ఇంకో మెథడ్ కింద, రీప్లేస్ చేయడం ఒక ప్లేయర్ని అదో మెథడ్గా. సో చేసిన యాక్షన్స్ డిస్ప్లే అవ్వాలి కదండి, మనకి ఫైనల్గా ఒక టీమ్ మెంబర్స్ లిస్ట్ రావాలి కదా, దానికోసం ఒక మెథడ్. సో ఇలాగ 4 మెథడ్స్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను, అలాగే 2 అట్రిబ్యూట్స్ని సెలెక్ట్ చేసుకున్నానండి. సో నేను ఇప్పుడు క్లాస్ క్రియేట్ చేస్తున్నానండి. క్లాస్ నేమ్ వచ్చి స్పోర్ట్స్ టీమ్ అని పెడతాను. స్పోర్ట్స్ టీమ్. ఓకే, సో క్లాస్ నేము స్పోర్ట్స్ టీమ్ అని పెట్టానండి. ఇప్పుడు నేను 2 అట్రిబ్యూట్స్ తీసుకున్నాను కదండి, ఆ 2 అట్రిబ్యూట్స్ ఇనిట్లో వాడాలి. సో ఇనిట్ మెథడ్ని చేద్దామండి. ఇనిట్ మెథడ్లో స్పోర్ట్ అని పెడదాము, స్పోర్ట్ అండర్స్కోర్ నేమ్. ఓకే, అలాగే టీమ్ అండర్స్కోర్ నేమ్. సో 2 అట్రిబ్యూట్స్ తీసుకున్నాను. ఈ రెండింటికి కూడా సెల్ఫ్ డిక్లేర్ చేద్దాం. సెల్ఫ్ డాట్ స్పోర్ట్ అండర్స్కోర్ నేమ్ ఈక్వల్ టు స్పోర్ట్ నేమ్. అలాగే సెల్ఫ్ డాట్ టీమ్ అండర్స్కోర్ నేమ్ ఈక్వల్ టు టీమ్ అండర్స్కోర్ నేమ్. సో ఇక్కడ నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఆ వేరియబుల్ దేనికి అని అంటే అండి, మనం టీమ్ని క్రియేట్ చేసిన తర్వాత ఎక్కడో ఒకటి సేవ్ చేయాలి కదండి ప్రతి ఒక్క టీమ్ మెంబర్ని. సో దానికోసమని ఒక ఎంటీ లిస్ట్ తీసుకుంటున్నానండి. దానికి ఒక వేరియబుల్ కూడా డిఫైన్ చేస్తున్నాను, సెల్ఫ్ డాట్ ప్లేయర్స్ అని చెప్పి ఎంటీ లిస్ట్ తీసుకున్నాను. సో ప్రతిదీ కూడా ఇందులో అపెండ్ చేస్తాను, అన్నీ కూడా. అపెండ్ ఐడియా ఉంది కదండి మీకు. సో నాకు తెలిసి ఉంటుంది అపెండ్ అనేది. సో మనం దాంట్లో యాడ్ చేయాలంటే అపెండ్ అనేది యూజ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మెథడ్స్ మనం ఇంప్లిమెంట్ చేయాలంటే, సో అట్రిబ్యూట్స్ ఇనిషియలైజ్ చేసాము, మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో మెథడ్ వచ్చి ఫస్ట్ మెథడ్ మనం ఇక్కడ రాసుకున్నాం ఆల్రెడీ 4 మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయాలని. సో ఫస్ట్ మెథడ్ యాడ్ ప్లేయర్ కింద ఇంప్లిమెంట్ చేద్దామండి. సో ఓకే, డెవ్ యాడ్ అండర్స్కోర్ ప్లేయర్. ఓకే, సో దీంట్లో ఒక పారామీటర్ని పాస్ చేస్తున్నానండి, ఎందుకంటే యాడ్ ప్లేయర్ చేసినప్పుడు ఒక నేమ్ని పాస్ చేయాలి కదా. సో ప్లేయర్ అండర్స్కోర్ నేమ్. ఓకే, ఇక్కడ ఒక కండిషన్ పెడుతున్నానండి, ఎందుకంటే మనం యాడ్ చేసే ముందు మనకు అసలు సెల్ఫ్ డాట్ ప్లేయర్స్లో ఈ నేమ్ ఉందా లేదా అని చెక్ చేసుకుని లేకపోతేనే యాడ్ చేసేలాగా ఒక చిన్న కండిషన్ రాస్తాం అనమాట. ఓకే, సో ఇఫ్ ప్లేయర్ అండర్స్కోర్ నేమ్ ఇన్ సెల్ఫ్ డాట్ ప్లేయర్స్ అందులో ఉంటే అప్పుడు మనకి ఇక్కడ ఒక మెసేజ్ ఇవ్వాలి. ప్రింట్ ఫార్మాట్ చేద్దాము, ప్లేయర్ నేమ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే, సో ఆల్రెడీ ఉందని చెప్పేసి మనకు మెసేజ్ ఇచ్చాం. ఒకవేళ లేకపోతే మనం దాన్ని అపెండ్ చేయాలి. సో సెల్ఫ్ డాట్ ప్లేయర్స్ డాట్ అపెండ్. ఏమి అపెండ్ చేయాలండి, ప్లేయర్ నేమ్ని అపెండ్ చేయాలి. ఓకే, సో అపెండ్ చేసిన తర్వాత ఒక చిన్న మెసేజ్, అంటే యాడ్ అయ్యింది అని చెప్పడం కోసం, అంతకంటే ఏం కాదు. సో ఇక్కడ కూడా ఫార్మాట్ చేద్దాము, ప్లేయర్ నేమ్ ఈజ్ యాడెడ్. ఓకే ఫైన్, ఇలాగ ఒక చిన్న మెసేజ్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సరే ఇప్పుడు యాడ్ ప్లేయర్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ మెథడ్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే రిమూవ్ ప్లేయర్. సో డెఫ్ రిమూవ్ అండర్స్కోర్ ప్లేయర్. సో దీంట్లో కూడా ఒక పారామీటర్ కావాలండి, ఎందుకంటే మనం ఒక పేరు ఇచ్చి ఎలా అయితే యాడ్ చేస్తున్నామో అదే పేరు ఇంకో పేరు ఇచ్చి రిమూవ్ చేయండి ఇందులో లిస్ట్లో అని చెప్పేసి అనాలి కదండి. సో అందువల్ల మనకి అది కూడా కావాలి. సో ఇక్కడ ఏం చేస్తానంటే ప్లేయర్ నేమ్ అని చెప్పి మళ్ళీ ఒక పారామీటర్ తీసుకుంటున్నానండి.
ఓకే. సో ఇందాక యాడ్ చేసినప్పుడు ఎలా చెక్ చేస్తామో రిమూవ్ చేసినప్పుడు కూడా అసలు ఉందో లేదో చెక్ చేయాలి కదండి మనం. ఇది కూడా సేమ్ అలాగే చెక్ చేద్దాము. ఓకే. ఇఫ్ ప్లేయర్ నేమ్ అండ్ సెల్ఫ్ డాట్ ప్లేయర్స్, ఓకే, అందులో ఉందా, ఉంటే ఓకే, అలా ఉంటే అందులో ఉంటే అండి, లేకపోతే కదండి ఉంటే, ఓకే, అప్పుడు మనకేం కావాలంటే యాక్షన్ ఒకటి జరగాలి. ఉంటే యాక్షన్ జరగాలి, లేకపోతే నాట్ ఫౌండ్ అని చెప్పేసి ఇవ్వాలి, అంతే కదండి. ప్లేయర్ నేమ్ ఇన్ సెల్ఫ్ డాట్ ప్లేయర్స్ అందులో ఉంటే ఏం యాక్షన్ జరగాలి, రిమూవ్ అవ్వాలన్నమాట మనకి. ఎలా రిమూవ్ అవ్వాలి, ఇక్కడ సెల్ఫ్ డాట్ ప్లేయర్స్ డాట్ రిమూవ్. ఓకే. సో రిమూవ్లో ప్లేయర్ నేమ్ని యాడ్ చేయాలి. ఉంటే రిమూవ్ అయిపోతుంది. ఇన్ కేస్ లేకపోతే ఎల్స్ కండిషన్లోకి వెళ్ళాలి మళ్ళీ. సో ఎల్స్ కండిషన్లో మనకి ఒక మెసేజ్ని పాస్ చేయాలండి. ఏంటి, ఆ ప్లేయర్ ఏదైతే మనం ఇచ్చామో, ఓకే, ఆ ప్లేయరు లిస్ట్లో లేడని. సో ప్లేయర్ అండర్ స్కోర్ నేమ్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ప్లేయర్ లిస్ట్. ఓకే. సో అలా మెసేజ్ ఒకటి పాస్ చేయొచ్చు ఇలాగ అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ రీప్లేస్ మెథడ్ అండి. డెఫ్ రీప్లేస్ అండర్ స్కోర్ ప్లేయర్, ఇందులో 2 పారామీటర్స్ని పాస్ చేయాలి. ఎందుకంటే ముందు మనం ఎంటర్ చేసిన ఓల్డ్ నేమ్ ఏంటి అంటే పాత నేమ్ ఏంటి, అలాగే ఎంటర్ చేసిన కొత్త నేమ్ ఏంటి, దేంతో దేన్ని రీప్లేస్ చేయాలన్నమాట, అది అర్థం. ఓకేనే. సో ఇప్పుడు మనం పాత నేమ్ కోసం ఓల్డ్ నేమ్ అని పేరు పెట్టుకుందాము, అలాగే కొత్త నేమ్ కోసం న్యూ నేమ్. సో ఓకే, 2 పారామీటర్స్ని పాస్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ ఒక కండిషన్ చెక్ చేయాలండి. ఏంటంటే మనం ఎంటర్ చేసిన పాత నేమ్ ఉందా లేదా. సో ఓల్డ్ నేమ్ ఎందులో ఉందా లేదా, సెల్ఫ్ డాట్ ప్లేయర్స్లో. ఓకే, ఇందులో ఉంటేనే మనకి అది రీప్లేస్ అవుద్ది, లేకపోతే లేదు, అంతే కదండి. సో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో ఉందా లేదా అని ఒకవేళ ఉంటే దాని యొక్క పొజిషన్ ఐడెంటిఫై చేయాలి. సో పొజిషన్ కోసం POS అని ఒక వేరియబుల్ తీసుకున్నారండి. దానికి సెల్ఫ్ డాట్ ప్లేయర్ డాట్ ఇండెక్స్, ఓకే, ఇందులో మనం ఏదైతే పాస్ చేస్తున్నాం ఓల్డ్ నేము, ఆ ఓల్డ్ నేమ్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది అనమాట. ఉంటే ఆ పొజిషన్ POS అనేది చూసారండి, ఆ POS పొజిషన్ ఎంత అని చెక్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఎలా చెక్ చేసుకోవాలంటే సెల్ఫ్ డాట్ ప్లేయర్స్లో ఇండెక్స్ పొజిషన్ POS, ఓకే. సో దాని పొజిషన్ ఎక్కడుందో చూసి ఆ పొజిషన్ బదులు న్యూ నేమ్ని అప్డేట్ చేయమని చెప్పేసి ఇలా రాయాలి. ఓకే. సో ఇది ఈక్వల్ టు న్యూ నేమ్ అంటే దాన్ని తీసేసి ఇది పెడుతుంది అనమాట అండి. ఓకే. సో పెట్టిన తర్వాత ఒక చిన్న మెసేజ్ పాస్ చేసుకుంటాము, రీప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ అని. ఓకే. సో ఫార్మాట్ చేశాను. సో ప్లేయర్ నేమ్ కాదు, మనం ఓల్డ్ నేమ్ కదా, న్యూ నేమ్ కదా. సో న్యూ నేమ్ రీప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే. సో న్యూ నేమ్ ఏదైతే ఉందో రీప్లేస్ అయింది పర్ఫెక్ట్గా అని చెప్పేసి మెసేజ్ ఇచ్చేసాం ఒకటి రీప్లేస్ అయిన తర్వాత. ఇప్పుడు ఎల్స్ కండిషన్లో, సో ఎల్స్ కండిషన్లో ఏం రాయాలంటే ఉంటే ఈ లాజిక్ అంతా జరుగుతుంది, లేకపోతే ఏదైతే ఉంటుందో అది కనిపించలేదు. సో కాబట్టి ఓల్డ్ నేమ్ is not found in players list. ఓకే. సో కనిపించలేదు కాబట్టి కనిపించలేదని చెప్పి ఒక చిన్న మెసేజ్ రాస్తాం. ఓకే. సో నెక్స్ట్ ఫోర్త్ మెథడ్ ఏంటంటే డిస్ప్లే టీమ్. సో డెఫ్ డిస్ప్లే అండర్ స్కోర్ టీమ్. ఓకే. సో డిస్ప్లే టీంలో పారామీటర్స్ అంటూ ఏమీ ఉండవు, ఎందుకంటే మనకు ఉన్న టీంనే మనకి లిస్ట్ ఇవ్వమని చెప్పేసి మనం అడుగుతున్నాం ఈ మెథడ్లో, అంతే తప్ప మనం ఏవి కూడా యాడ్ చేయట్లే, ఎడిట్ చేయట్లా, రీప్లేస్ చేయట్లా, ఇంకా యాక్షన్స్ ఏం చేయట్లేదు అనమాట అండి. సో ఉన్న ఏ డేటా అయితే ఉందో ఆ డేటాని మనకి లిస్ట్ని డిస్ప్లే చేయమని చెప్పేసి ఈ మెథడ్లో మనం రాస్తామండి. ఓకేనే. సో
సో మనకు కావాల్సింది ఫస్ట్ ప్రింట్లో ఏం డిస్ప్లే టీంలోకి టీమ్ డిస్ప్లే చేయాలి అని అంటే మనకి ఏమేమి కావాలి. సో మనకి ఫస్ట్ స్పోర్ట్స్ నేమ్ కావాలి. సో స్పోర్ట్స్ నేమ్ కావాలి కాబట్టి సో ఇక్కడ ఫార్మాట్ చేశాను, ఎందుకు చేస్తానో చెప్తానండి. స్పోర్ట్ నేమ్, ఓకే. సో స్పోర్ట్ నేమ్ అని చెప్పేసి ఒకటి పెట్టాను. సో ఇక్కడ మనకు కావాల్సింది నేమ్ ఏం పెట్టుకున్నాం అండి, ఇక్కడ అట్రిబ్యూట్ నేము స్పోర్ట్ నేమ్ అని పెట్టుకుందాం, ఓకే. సో అదే కావాలి మనకి ఇక్కడ సెల్ఫ్ డాట్ స్పోర్ట్ నేమ్, ఓకే. సో ఒకటి ప్రింట్ అయింది. ఇంకోటి ఏం కావాలి, టీమ్ నేమ్ కావాలి మనకి. సో టీమ్ నేము సేమ్ అలాగే కాల్ చేస్తే సరిపోతుంది. టీమ్ నేమ్ నుంచి సెల్ఫ్ డాట్ టీమ్ నేమ్. సో స్పోర్ట్స్ నేము టీమ్ నేమ్ వచ్చేసింది. ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే మనకి టీంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ కావాలి, అంతే కదండి. అవన్నీ ఎక్కడ సేవ్ అయ్యి ఉన్నాయి మనకి, ఇక్కడ ఈ వేరియబుల్లో సేవ్ అయినాయి, సెల్ఫ్ డాట్ ప్లేయర్స్లో అయినాయి, ఓకే అండి. సో ఈ సెల్ఫ్ డాట్ ఉన్న ప్లేయర్స్లోకి మనం అవన్నీ తెచ్చుకోవాలంటే లిస్ట్ ఉంటుంది మనకి. ఆ లిస్ట్ని 1 by 1 ప్రింట్ చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఫర్ లూప్ యూస్ చేయాలి. ఫర్ లూప్ యూస్ చేస్తేనే కదండి 1 by 1 ప్రింట్ అవుతుంది. లేకపోతే సో ఫర్ లూప్ ప్రింట్ చేయలేదనుకోండి, దాంట్లో డేటా ఎలా ఉందో వరుస పెట్టి అలా చూపిస్తుంది మనకి. సో మనకు కావాల్సింది 1 by 1 కావాలి. కాబట్టి సో ఇక్కడ ఒక ముందు హెడ్డింగ్ లాగా రాస్తున్నారండి, అంతకంటే ఏం లేదు. టీమ్ ప్లేయర్స్ అని చెప్పేసి ఒక చిన్న హెడ్డింగ్ లాగా రాశాను. సో దాని కింద ఫర్ లూప్ ఇచ్చి ఫర్ ఐ ఇన్ ఎందులో సెల్ఫ్ డాట్ ప్లేయర్స్లో ఐ ఇన్ సెల్ఫ్ డాట్ ప్లేయర్స్లో, ఓకే, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కొక్కరు 1 by 1 తీసుకొచ్చి సో ప్రింట్ ఐ, ఓకే. సో ఐని ప్రింట్ చేయమని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ ఒక చిన్న ఐఫన్ యూస్ చేద్దాం మనం, ఎందుకంటే అన్నీ కలిసిపోకుండా, అంతకంటే ఏం కాదు, రైట్. హైఫన్ యూస్ చేశాను. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. మనం ప్రోగ్రామ్ ఏదైతే అనుకున్నామో అనుకున్నట్టుగా రాసేసాము. అట్రిబ్యూట్స్ తీసుకుందాము, మనం అనుకున్న 4 మెథడ్స్ రాసేసాము. సో ఈ 4 మెథడ్స్ని ఆ అట్రిబ్యూట్స్ని మనకి ప్రింట్ అవుతున్నాయా లేవా అని ఈ డిస్ప్లే ఇన్ఫోలో చెక్ చేయాలి, ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నానండి. సో ఆబ్జెక్ట్ వచ్చి ఫస్ట్ క్రికెట్ తీసుకుందాం ఏమండి. ఈక్వల్ టు క్రికెట్ ఈక్వల్ టు ఇందులో మనం పాస్ చేస్తుంది ఈ క్లాస్ నేమ్ స్పోర్ట్స్ టీమ్, ఓకే. స్పోర్ట్స్ టీమ్ క్లాస్ పాస్ చేస్తే దాంట్లో మనకి ఇవ్వాల్సిన పేర్లు ఏంటంటే స్పోర్ట్ నేము టీమ్ నేము, ఓకే. సో స్పోర్ట్ నేము క్రికెట్ అనుకున్నాము, ఓకే. అలాగే టీమ్ నేము, ఓకే, ఇండియా, ఓకే. టీమ్ నేమ్ ఇండియా అని పెట్టారండి. సో ఇప్పుడు ఈ రెండు కూడా మనకి టీమ్ నేము స్పోర్ట్స్ నేమ్ కింద డిస్ప్లే ఇన్ఫోలో పాస్ అవుతాయి అనమాట అండి, ఓకే. సో ఇప్పుడు మనం టీమ్ని యాడ్ చేయాలి. ఎందులో యాడ్ చేయాలి, క్రికెట్లో యాడ్ చేయాలి. సో కాబట్టి సో క్రికెట్ డాట్ యాడ్ ప్లేయర్లో సో ఒక నేమ్ని యాడ్ చేద్దాము. రోహిత్ శర్మ ఉన్నారు కదండి, రోహిత్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇంకొకరిని యాడ్ చేద్దాం. అలాగ ఒక క్రికెట్ డాట్ యాడ్ ప్లేయర్, ఇంకొక పర్సను విరాట్. సో క్రికెట్ డాట్ యాడ్ ప్లేయర్, ఓకే, రాహుల్. క్రికెట్ డాట్ యాడ్ ప్లేయర్ సూర్య, ఓకే. సో నేను ఒక 4 టీమ్ మెంబర్స్ని యాడ్ చేసేసానండి. ఇప్పుడు యాడ్ చేసిన వాళ్ళని ఎవరైతే ఈ 4 మెంబర్స్ ఉంటాయో ఈ 4 మెంబర్స్ని కూడా మనం విజువలైజ్ చేసేలాగా ఒకటి మెథడ్ని కాల్ చేద్దాం. మెథడ్ ఏంటండి, డిస్ప్లే టీమ్, ఓకే. సో ఇప్పుడు రన్ చేస్తున్నానండి, ఇదిగోండి. సో రన్ చేయగానే ఫస్ట్ మనం రోహిత్ని యాడ్ చేసాము, రోహిత్ ఈజ్ యాడెడ్ అంది. విరాట్ చేసాము, విరాట్ ఈజ్ యాడెడ్. రాహుల్ చేసాము, సూర్య చేసాము. తర్వాత మనం డిస్ప్లే ఇన్ఫోని ఇక్కడ కాల్ చేసామండి. కాల్ చేసిన వెంటనే స్పోర్ట్ నేమ్ ఈక్వల్ టు క్రికెట్ అని చెప్పి, టీమ్ నేమ్ ఈజ్ ఇండియా అని చెప్పి, టీమ్ ప్లేయర్స్ వచ్చి వాళ్ళ లిస్ట్ వచ్చింది.
సో ఇలాగా మల్టిపుల్ స్పోర్ట్స్కి మనం క్రియేట్ చేసుకోవచ్చండి. నాట్ ఓన్లీ దిస్ వన్ అనమాట. అంటే క్రికెట్ అనే కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫుట్బాల్ అనుకోండి, ఫుట్బాల్కి కూడా అలా టీం క్రియేట్ చేసుకోవచ్చు. కబడ్డీ అనుకోండి, కబడ్డీకి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. హాకీ అయితే హాకీ అని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా మల్టిపుల్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ కోడ్ని. సో మనం అలా రాస్తే అలా మల్టిపుల్ పర్పస్గా ఉపయోగపడుతుంది అని ముందే మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. మల్టిపుల్ పర్పస్గా ఉపయోగపడేలాగా ప్లాన్ చేసుకోవాలన్నమాట అండి ప్రోగ్రామింగ్ మాత్రం. ఓకే, సో ఇక్కడ మనం ఒక మెథడ్ని యూజ్ చేస్తాము, మిగతా 3 మెథడ్స్ కూడా మనం యూజ్ చేద్దాం. 2 మెథడ్స్ యూజ్ చేస్తాము, ఇంకో 2 మెథడ్స్ యూజ్ చేయలేదు. సో సూర్య అని రాశాను, రాహుల్, విరాట్, రోహిత్ ఈ 4 పేర్లు కూడా మనం యాడ్ మెథడ్లో యూజ్ చేస్తాం. ఓకే అండి. సో ఇప్పుడు రిమూవ్ మెథడ్ వాడదామండి. క్రికెట్ డాట్ ఓకే రిమూవ్ ఎవరిని రిమూవ్ చేద్దాం? సూర్య రిమూవ్ చేద్దాం. ఓకే, సో అక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో మనం అలాగే ఇక్కడ ఇవ్వాలండి నేము. ఓకే, సో సూర్యని రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేయగానే అవుతుందా లేదా అనేది మనకి రిమూవ్ అయిందా లేదా అని ఎలా తెలుస్తుంది? ఒకటి ఇక్కడ మెసేజ్ వచ్చింది కదండి, రెండోది ఎందుకంటే మనం మెసేజ్ ప్రింట్ చేసుకున్నాం. ఇక్కడ చూసారంటే రిమూవ్లో ఇదిగోండి, రిమూవ్లో ఒకవేళ రిమూవ్ అయితే ఇదిగోండి మెసేజ్ ప్రింట్ చేసుకోలేదు ఇక్కడ. సో మెసేజ్ ప్రింట్ చేసుకోలేదు కాబట్టి మెసేజ్ రాదు మనకి. సో ఇక్కడ కేవలం రిమూవ్ చేసాం అంతే, ఏ మెసేజ్ ప్రింట్ చేసుకోవాలి, రిమూవ్ అయింది అని. సో మనకు తెలియాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే అండి ఇక్కడ క్రికెట్ డాట్ డిస్ప్లే టీమ్ని మళ్ళీ కాల్ చేద్దాం. సో మన డిస్ప్లే టీంలో ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 ఉన్నారు. సో ఇప్పుడు ముగ్గురే రావాలి మనకి ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత. ఇప్పుడు చూడండి, ఇదిగోండి స్పోర్ట్స్ నేమ్ క్రికెట్, టీమ్ నేమ్ ఇండియా, టీమ్ ప్లేయర్స్ వచ్చి 3. ఇదిగోండి 3 వచ్చేసారు. ఓకే, సో అలాగా మనం రిమూవ్ కూడా ఒక టీంలో నుంచి రిమూవ్ మెథడ్ కూడా బాగానే వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు మనం రీప్లేస్ కూడా ఒకసారి చెక్ చేద్దామండి. ఓకే, సో క్రికెట్ డాట్ రీప్లేస్ మెథడ్. సో ఇందులో 2 పారామీటర్స్ని పాస్ చేయాలి. ఒకటి ఇక్కడ పైన గమనించారా హైలైట్ అవుతున్నాయి, ఓల్డ్ నేమ్ అని, దాని పక్కనే న్యూ నేమ్ అని చెప్పేసి 2 ఉన్నాయి. సో ఆ 2 మనం ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ విరాట్ ఉన్నారు కదండి, విరాట్ ప్లేస్లో సూర్యని యాడ్ చేస్తాను మళ్ళీ. చూడండి, విరాట్ ఓల్డ్ నేమ్, సో ఓల్డ్ నేమ్ విరాట్, న్యూ నేమ్ వచ్చి మనకి సూర్య అని చెప్పేసి ఇచ్చాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ మెసేజ్ వస్తుందో లేదో చెక్ చేద్దాము. రీప్లేస్లో మెసేజ్ రాసామా? రీప్లేస్లో అయిన వెంటనే ఇదిగోండి రీప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ రాసాం. సో ఇది ప్రింట్ అవ్వాలి మనకి. ఓకే, సో ప్రింట్ అవ్వాలి కాబట్టి ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దామండి. అదిగోండి సూర్య రీప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు డిస్ప్లే ఇన్ఫో చూసామనుకోండి, డిస్ప్లే టీము చూడండి, అందుట్లో విరాట్ ఉండడు, రోహిత్, సూర్య, రాహుల్. ఓకే, సో ఇప్పుడు లేని మెంబర్స్ని తీసుకెళ్ళి పెడితే ఏమవుతుందో అది కూడా చెక్ చేద్దాం మనం. ఓకే, సో ఫస్ట్లో లేని మెంబర్స్ని ఏం పెట్టాం మనం ఫస్ట్ యాడ్ చేసేటప్పుడు ఇక్కడ. సో ఫస్ట్ యాడ్లో అందులో ఉంటే ఎగ్జిస్ట్ అని చెప్పేసి రావాలి. సో ఈ కండిషన్ పనిచేస్తుందా లేదా మనం చెక్ చేద్దామండి ఒకసారి. సో ఆల్రెడీ మనకి లిస్ట్లో రోహిత్ ఉన్నాడు. సో కాబట్టి రోహిత్ ఉన్నాడు కాబట్టి రోహిత్నే యాడ్ చేస్తున్నానండి. యాడ్ ప్లేయర్లో రోహిత్నే యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు మెసేజ్ రావాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఉన్నాడని చెప్పి మెసేజ్ రావాలి. ఎస్, రోహిత్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో కండిషన్ కూడా వర్కౌట్ అవుతుంది. సో అలాగే మనం ఇక్కడ ఇంకో కండిషన్ రాసాము. యాడ్ ప్లేయర్లో కాదు, రిమూవ్ ప్లేయర్లో ఇన్ కేస్ కానీ ఆ ప్లేయర్ కానీ లేకపోతే నాట్ ఫౌండ్ అని చెప్పేసి మనకి రావాలి. సో ఇప్పుడు రిమూవ్ చేసేటప్పుడు ఈ రోహిత్ ఉన్నాడు కదండి, నేను స్మాల్ ఆర్ పెడుతున్నాను, స్మాల్ ఆర్ పెట్టి రన్ చేస్తున్నానన్న. ఓకే, అయితే ఇక్కడ రిమూవ్ ప్లేయర్ కదా, దాన్ని కూడా అప్డేట్ చేద్దాం. రైట్, సో ఉన్నదాన్ని ఎందుకు అప్డేట్ చేయడం, మళ్ళీ రాద్దాం ఉండండి ఒక నిమిషం. సో క్రికెట్ రిమూవ్ ప్లేయర్ ROHITH, ఇక్కడ స్మాల్ ఆర్ పెట్టండి అంతేనండి. ఇది క్యాపిటల్ ఆర్, ఇది స్మాల్ ఆర్. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. రోహిత్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ప్లేయర్ లిస్ట్ బికాజ్ ఎందుకంటే కేస్ సెన్సిటివ్ అండి ఆ పేరు అనేది. సో క్యాపిటల్ లెటర్ లేదు కాబట్టి నాకు కనిపించలేదని చెప్పి మనకి మెసేజ్ వచ్చేసింది. సో మనం ఇందులో ఈ కండిషన్ చెక్ చేసాము, ఇది ఫస్ట్ కండిషన్ చెక్ చేసామండి, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని యాడ్ ప్లేయర్లో వచ్చింది. అలాగే రిమూవ్ ప్లేయర్లో ఈ కండిషన్ కూడా చెక్ చేసాము, లేకపోతే లేదని చెప్పాలి అని. ఓకే, ఇప్పుడు రీప్లేస్ దాంట్లో మనకి
పాత నేమ్ లేదు అన్న విషయాన్ని మనకి ఇక్కడ కనిపించాలి, అంతే కదండి. పాత నేమ్ ఎందుకంటే సక్సెస్ అయింది, మనకి పాత నేమ్ రీప్లేస్ అయింది, కానీ ఈ కండిషన్ చెక్ చేయాలి. సో ఇది కూడా చెక్ చేసేద్దాం ఒకసారి. సో రీప్లేస్ చేస్తున్నానండి ఇప్పుడు నేను. క్రికెట్ డాట్ రీప్లేస్లో ఓల్డ్ నేమ్ వచ్చి యాక్చువల్లీ రాహుల్ ఉంది, కానీ క్యాపిటల్ లెటర్ పెట్టకుండా నేను స్మాల్ లెటర్ పెడుతున్నాను, రాహుల్ అని. అలాగే రీప్లేస్ చేసేది వచ్చి సో విరాట్ అని పెడతానండి, ఎందుకంటే విరాట్ అసలు లేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇది సక్సెస్ అవ్వకూడదు. రీజన్ ఏంటంటే రాహుల్ అనే పేరు క్యాపిటల్ ఆర్ ఉందండి, కానీ ఇక్కడ నేను స్మాల్ ఆర్ రాశాను. సో ఇప్పుడు రన్ చేద్దామంటే, ఒకసారి రన్ చేస్తే ఎస్, రాహుల్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ప్లేయర్ లిస్ట్. చూసారండి. సో ఇలాగ మనం కోడింగ్ని మల్టిపుల్ పర్పస్గా ఉపయోగపడేలాగా మనం ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకోవచ్చు అనమాట అండి. అయితే మీరు అందరికీ ఒక డౌట్ రావచ్చండి, ఎప్పుడు చూసినా మనం ఇలా రన్ టైంలోనో లేకపోతే ఇలా టెర్మినల్లోనో మనం రన్ చేస్తున్నాం కదండి, కానీ ఒక యూజర్ ఇంటర్ఫేస్లో కూడా రన్ చేయొచ్చండి. సో దీనికోసం GUI అని ఉంటాయండి. GUI అని అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. సో వాటి గురించి మనం తెలుసుకుని వాటితో వీటిని ఇంటిగ్రేట్ చేసి అప్పుడు మనం చెక్ చేయగలం అనమాట అండి. సో అప్పుడు దాకా మనం చేయలేం. సో అది కూడా నేర్చుకోవాలి ముందు. సో ముందు మనం కోడింగ్ ఎలా చేయాలని నేర్చుకుంటే అప్పుడు నేను గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా ఒక ప్లేలిస్ట్ తయారు చేస్తానండి. సో దీన్ని తీసుకొచ్చి రెండింటిని కలిపి మనం యూజర్ ఇంటర్ఫేస్లో మనం ఎలా చూడొచ్చు అన్న విషయాన్ని కూడా మీకు చూపిస్తాను. ఓకే అండి. సో ప్రస్తుతానికి మనం ప్రాక్టీస్ చేస్తున్నాము ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ మీద. సో ప్రాక్టీస్ ఒక ఇంచుమించుగా ఒక 5 నుంచి 10 వీడియోల దాకా ప్రాక్టీస్ చేద్దాము. సో ప్రాక్టీస్ చేసిన తర్వాత మీ ఓన్గా మీరు ప్రిపేర్ అవ్వండి. తర్వాత నేను ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మీద ప్లేలిస్ట్ తయారు చేస్తానండి. ఓకే అండి. సో మీకు ఇప్పుడు వరకు చెప్పిందంతా కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి, ఐ థింక్. సో ఇన్ కేస్ అర్థం కాకపోతే దయచేసి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ఓకేనండి. బాయ్ అండి.